ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీ ఫొటోస్తో కూడా ఈ లిరిక్స్ అండ్ ఈ సాంగ్తో ఇలాంటి వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రివ్యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. సో ఫస్ట్గా నేను ఇలాంటి వీడియోని మీరు మీ ఓన్గా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో దీనికోసం మనం ఇన్షాట్ ఎడిటింగ్ యాప్ని యూజ్ చేయబోతున్నాం. సో ఇన్షాట్ ఎడిటింగ్ యాప్లో చాలా సింపుల్గా చాలా తొందరగా మనం ఈ వీడియోని క్రియేట్ చేసేయచ్చు. ఫస్ట్ మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్గా మీరు ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీ గ్యాలరీ నుంచి ఫస్ట్ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ క్యాన్వాస్ మీద క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు డ్యూరేషన్ అని ఉంటుంది. డ్యూరేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని సో మీకు ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక 15 సెకండ్ పెట్టుకుంటాను. సో మీరు 30 సెకండ్ 25 సెకండ్ ఎంతైనా పెట్టుకోండి. సో ఇంతవరకు పెట్టుకున్న తర్వాత సో మనకు వీడియో అనేది 15 సెకండ్స్ వరకు వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఫోటోని కొంచెం ఈ విధంగా జూమ్ చేసుకుంటాను. ఈ విధంగా ఓకే, ఈ విధంగా జూమ్ చేసుకుంటాను. జూమ్ చేసుకొని కొంచెం పైకి ఈ విధంగా ఈ రేంజ్లో సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ PIP ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో నేను ఇంకొక ఫోటోని యాడ్ చేసుకుంటాను. సో దీన్ని కూడా ఫిట్ చేసుకుంటాను. ఫిట్ చేసుకొని దీన్ని కొంచెం ఇక్కడ దీన్ని క్రాప్ చేసుకుంటాను. ఇక్కడ సో మనకి ఎక్కువైంది ఇది. సో ఈ రేంజ్లో క్రాప్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇంతవరకు క్రాప్ చేసుకొని సో దీన్ని కూడా నేను ఈ విధంగా సెట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ దీన్ని ఈ పొజిషన్లోకి సెట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఈ పొజిషన్లోకి. అండ్ ఈ ఫోటోని మనం చివరి దాకా తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఎండ్ దాకా తీసుకురావాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లేయర్ ఫోటో ఉంది కదా, లేయర్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ ఫోటోని ఈ విధంగా ఈ సైడ్లో తీసుకురావాలి మనం. సో ఇక్కడ కొంచెం ఎక్కువ జూమ్ చేసుకుంటాను నేను. సో ఈ విధంగా ఇక్కడ మనకు ఈ ఫ్రేమ్లో తీసుకురావాలి. ఓకే, ఈ ఫ్రేమ్లో తీసుకొచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇక్కడ నేను ఒక 7 సెకండ్ వరకు తీసుకొచ్చి ఇక్కడ ఒక మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ చేసి సో దీన్ని నేను ఈ విధంగా ఇక్కడ వరకు తీసుకొస్తాను. ఓకే, అండ్ లాస్ట్లో మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ యాస్టిస్గా ఇక్కడ సేమ్ పొజిషన్లోకి యాడ్ చేసుకుంటా ఈ విధంగా. అయితే మనకు యానిమేషన్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఫోటో మనకి ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి ఈ విధంగా మూవ్ అవుతుంది. తర్వాత అక్కడ మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి ఈ విధంగా షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనకు ఒక యానిమేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యాస్టిస్గా ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఫోటోని ఇక్కడ ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ ఈ పొజిషన్లో యాడ్ చేసుకొని ఇక్కడ యాస్టిస్గా మనకి ఇక్కడ 7 సెకండ్ ఈ రేంజ్లో ఉంచేసుకోవాలి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రోల్ చేసుకోవాలి. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసరి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఈ ఫోటోని అండ్ ఇక్కడ ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా అయితే మనకు యానిమేషన్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా కింది ఫోటో మనకు ఈ సైడ్లో మూవ్ అవుతుంది అండ్ పైన ఉన్న ఫోటో మనకు ఈ సైడ్లో మూవ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా ఒక యానిమేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, యానిమేషన్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ PIP ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ PIP మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సో ఈ విధంగా మనకు ఒక పేజ్ క్లియర్ ఉన్న ఈ యొక్క PNG ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. సో దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో దీన్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మధ్యలో యాడ్ చేసుకోవాలి. అండ్ దీన్ని కూడా ఇక్కడ క్లిప్ టు ఎండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అనమాట. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ PIP మీద క్లిక్ చేసుకోవాలి. PIP మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాను. సో ఇక్కడ ఈ PNG కానీ బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ నేను బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకొని సో దీన్ని ఇక్కడ కొంచెం ఈ రేంజ్లో సెట్ చేసుకుంటాను. అండ్ ఈ రేంజ్లో సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోని కొంచెం క్రాప్ చేసుకుంటాను ఇక్కడ. సో దీన్ని ఇక్కడ నేను 1:2 ఓకే ఈ రేంజ్లో క్రాప్ చేసుకుంటాను. ఓకే, అండ్ దీన్ని ఈ విధంగా ఈ మీడియంలోకి ఓకే ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు కట్అవుట్ అని ఆప్షన్ ఉంటుంది. అండ్ కట్అవుట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ క్రోమా మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఈ బ్లాక్ కలర్ మీద సెలెక్ట్ చేయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు షాడోని ఇక్కడ మొత్తం 0 చేసుకోవాలి. అండ్ స్ట్రెంత్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంతవరకు ఒక 50% చేసుకొని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని సో మన మెయిన్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ వీడియోని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో స్ప్లిట్ చేసుకొని మిగతా పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది చూడండి.
ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. 60 FPS, 50 FPS అండ్ 1080p ఫ్రేమ్ రేట్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.